హలో. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, హార్ట్ షేప్ కేక్స్ కోసం నా దగ్గర పర్టికులర్గా హార్ట్ మౌల్డ్ అయితే లేదు. ఎప్పుడు కూడా నేను ఇలాగా రౌండ్ షేప్ టిన్లో బేక్ చేసుకొని సో రౌండ్ నుంచి హార్ట్ షేప్లోకి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. సో ఫస్ట్ మనం కేక్ అయితే క్రమ్ కోట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటైతే సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మనం దాన్ని తీసుకొని ఇలా నేను చూపించినట్టు ప్లస్ సింబల్ అయితే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత సైడ్స్లోని కట్ చేసుకొని పైన సైడ్ అటాచ్ చేసుకోవాలండి. అండ్ దెన్ పైన అలాగే ఒక వీ కట్ అయితే ఇచ్చేసానండి. వీ షేప్లో కట్ చేసుకుంటే మనకి హార్ట్ షేప్ అయితే కనిపిస్తుంది కదా. సో దానికోసం అయితే వీ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ అగైన్ క్రమ్ కోట్ చేసుకోవాలి. క్రమ్ కోట్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెడితే మనకి మంచిగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ వేసుకోవచ్చు. సో ఇదొక సింపుల్ టెక్నిక్ అనమాట. సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వైజాగ్లో ఎవరైనా కేక్స్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి.